కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. మిత్రులారా, వృశ్చిక రాశి వారికి ఈ వారం వ్యూహాత్మక మౌనం పాటించాల్సిన సమయం. ఎందుకంటే మీ రాశ్యాధిపతి అయిన కుజుడు ప్రస్తుతం మకర రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. అంటే మీకు అపారమైన శక్తి ఉంది. కానీ అదే సమయంలో ఆయన సూర్యుడికి దగ్గరగా ఉండి అస్తంగత్వం చెందాడు. దీనర్థమేంటంటే మీ దగ్గర కత్తి ఉంది, కానీ దాన్ని బయటకు తీయాల్సిన సమయం ఇది కాదు. మీ ధైర్యం, మీ పౌరుషం లోపలే దాచుకుని బుర్రతో ఆలోచించి అడుగేయాల్సిన వారమిది. ఆవేశపడితే అనర్థం, ఆలోచించి అడుగేస్తే రాజయోగం. ముఖ్యంగా ఈ వారంలో ఒక రోజుంది. ఆ రోజున మీరు తీసుకునే ఒక్క నిర్ణయం లేదా మీరు పాటించే మౌనం మీ తలరాతను మార్చేయగలదు. అది ఏ రోజు, ఎందుకంత ముఖ్యం, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మనం వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న మీరందరూ ఇష్టదైవం పేరును కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. పాజిటివ్ ఎనర్జీని మన కామెంట్స్ నుండే మొదలు పెడదాం. అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ముందుగా వ్యాపారస్తుల విషయానికొస్తే ఈ వారం మీకు పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. మీ వ్యాపార శత్రువుల ఎత్తుగడలను మీరు చిత్ చేస్తారు. ముఖ్యంగా జనవరి 26, 27 తేదీల్లో పార్ట్నర్షిప్ బిజినెస్లో మంచి చర్చలు జరుగుతాయి. మీ మాటలో కాఠిన్యం పెరగచ్చు. క్లయింట్స్తో మాట్లాడేటప్పుడు కోపాన్ని తగ్గించుకోండి. నేను చెప్పిందే వేదం అనే ధోరణి వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. పెట్టుబడుల విషయంలో రిస్క్ తీసుకోవద్దు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ జోలికి ఈ వారం వెళ్లకపోవడం మంచిది. ఉద్యోగస్తులు, మీరు ఎంత కష్టపడినా గుర్తింపు రావడం లేదని బాధపడుతున్నారా? ఈ వారం చివర్లో ఆ గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు లేదా అధికారిక పదవుల్లో ఉన్నవారికి ఇది గోల్డెన్ వీక్. మీ మాటకు ఆఫీస్లో విలువ పెరుగుతుంది. కేతువు 10వ ఇంట్లో ఉండటం వల్ల ఈ ఉద్యోగం నాకు సరిపోతుందా అనే విరక్తిభావన కలగవచ్చు. ఇది తాత్కాలికమే. పై అధికారులతో వాదనలకు దిగకండి. సైలెంట్గా మీ పని మీరు చేసుకుపోతే విజయం మీదే. విద్యార్థుల విషయానికొస్తే 5వ ఇంట్లో శనిదేవుడు సంచరిస్తున్నాడు. దీనివల్ల చదువుపై ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంది. పుస్తకం తీయగానే నిద్ర రావడం లేదా వేరే ఆలోచనలు రావడం జరగవచ్చు. మంచం మీద పడుకుని కాకుండా టేబుల్ మీద కూర్చుని చదవండి. చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ చదవండి. గృహిణులు, 4వ ఇంట్లో రాహు ప్రభావం వల్ల ఇంట్లో చిన్న చిన్న అశాంతి వాతావరణం ఉండవచ్చు. ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేర్కి రావడం, పనిమనుషులతో ఇబ్బందులు రావచ్చు. మీ సోదరుల నుండి మీకు సపోర్ట్ లభిస్తుంది. వారి సహకారంతో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి, పెళ్లిచూపులకు లేదా సంబంధాలు మాట్లాడ్డానికి జనవరి 25, 26, 27 తేదీలు చాలా అద్భుతంగా ఉన్నాయి. చంద్రుడు 7వ ఇంట్లో ఉన్నప్పుడు మాటాడే సంబంధాలు సక్సెస్ అవుతాయి. ప్రేమలో ఉన్నవారికి ఇది పరీక్షా సమయం. శని ప్రభావం వల్ల మీ పార్ట్నర్ మీతో సరిగ్గా మాట్లాడకపోవచ్చు. దీన్ని బ్రేకప్లా భావించకండి. ఇది కేవలం ఒక చిన్న విరామం మాత్రమే. ఓపిక పట్టండి. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే మీ రాశ్యాధిపతి కుజుడు సూర్యుడి వేడికి ప్రభావితమయ్యాడు. దీనివల్ల బాడీలో హీట్, ఎసిడిటీ లేదా రక్త సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముంది. కోపం వల్ల బీపీ పెరగకుండా చూసుకోండి. మానసికంగా జనవరి 29, 30 తేదీల్లో కొంత ఆందోళన, భయం అనిపించవచ్చు. అది గ్రహసంచార ప్రభావం మాత్రమే అని గుర్తించి ధైర్యంగా ఉండండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా జాగ్రత్తగా వినండి. ఈ వారంలో 2 రోజులు మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. జనవరి 29, 30 ఈ సమయంలో కొత్త పనులు మొదలుపెట్టవద్దు. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకండి. ఈ 2 రోజులు గడిచిపోతే మళ్లీ శనివారం నుండి మీదే రాజ్యం. ఈ వారం మీరు ఖచ్చితంగా చెయ్యాల్సినవి, చెయ్యకూడనివి చూద్దాం. తప్పక చెయ్యాల్సినవి: జనవరి 25 ఆదివారం. ఈరోజు రథసప్తమి, సూర్యజయంతి. వృశ్చిక రాశివారికి ఇది చాలా పవర్ఫుల్ రోజు. ఉదయాన్నే లేచి సూర్యుడికి నమస్కారం చేస్తే మీ అనారోగ్య సమస్యలన్నీ మటుమాయమవుతాయి. జనవరి 29 గురువారం. ఈరోజు జయ ఏకాదశి. చంద్రాష్టమ దోషం పోవాలంటే ఈరోజు సాధ్యమైతే ఉపవాసముండండి లేదా విష్ణు సహస్రనామం వినండి. తప్పించాల్సిన పనులు: జనవరి 29, 30 తేదీల్లో ఎవరికీ అప్పు ఇవ్వకండి, ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి. ఆఫీస్లో లేనిపోని రాజకీయాల్లో తలదూర్చకండి.
ఇక పరిహారాలు విషయానికొస్తే మన ఋషులు చెప్పిన ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించండి. రోజూ ఒక్కసారైనా హనుమాన్ చాలీసా చదవండి. ఇది మీకు కొండంత ధైర్యాన్నిస్తుంది. మంగళవారం నాడు ఎర్రటి వస్తువులు, ఉదాహరణకు కందిపప్పు దానం చేయటం వల్ల కుజదోషం తగ్గుతుంది. మానసిక ప్రశాంతత కోసం సోమవారం లేదా గురువారం శివాలయానికి వెళ్లి కాస్త సమయం గడపండి. గుర్తుంచుకోండి, పరిహారమంటే కేవలం పూజ చేయడం మాత్రమే కాదు, మన ప్రవర్తనను మార్చుకోవడం కూడా ఒక పరిహారమే. కోపాన్ని తగ్గించుకోవడం ఈ వారానికి అతిపెద్ద పరిహారం. వృశ్చిక రాశివారు భయపడాల్సిన పనిలేదు. ఆ 2 రోజులు జాగ్రత్తగా ఉండి రథసప్తమి నాడు సూర్యభగవానుడి ఆశీస్సులు తీసుకుంటే ఈ వారం మొత్తం మీదే. కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మీ రాశి ఫలితాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.